ప్రేమ దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచించండి. బాప్తిస్మం తీసుకున్న మనము ప్రతి ఆదివారం సంఘానికి రావాలి. బాప్తిస్మం తీసుకున్న వారు చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? బల్ల గుద్ది చెప్పాడు దేవుడు, బైబిల్ గ్రంథంలో రాయించాడు దేవుడు. చూడ అపోస్తుల కార్యంలో 2:42 అపోస్తుల కార్యములు 2:41 నుంచి చదువునా. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎక్కడ? బాప్తిస్మం తీసుకుని సంఘంలో చేర్చబడిన వారు. వారి గురించి చెబుతున్నారు. వారు చేయవలసిన పని ఏంటో చదువునా. వీరు ఎవరు? బాప్తిస్మం ద్వారా దేవుని వాక్యమును అంగీకరించి బాప్తిస్మం ద్వారా సంఘములో చేర్చబడిన వారు చేయవలసినటువంటి పని అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. ఎడతెగక ఉన్నామా అండి? ఆదివారం సంఘానికే రాలేదు, క్రిస్మస్ పండుగ మాత్రం జరుపుకుంటారు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేని నువ్వు క్రిస్మస్ పండుగ ఎలా జరుపుకుంటావు? అసలైన క్రిస్మస్ అంటే ఏంటి? యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన పుట్టుక పరమార్థం ఏంటి? నా కోసం, నీ కోసం, ప్రపంచ మానవాళి కోసం రక్షించడానికి వచ్చాడు ఆయన. ప్రపంచ మానవాళిని పాపం అనే ఉచ్చులో పడి నరకానికి వెళుతుంటే వారి నా పిల్లలైన వారు నాకు కాకుండా పోతున్నారని తండ్రి అయిన దేవుడు బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తుల వారు చూసి, తండ్రి నా సహోదరులైన నీ పిల్లలను కాపాడడానికి నేను వెళతానని ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన పాపముల నిమిత్తం ఆయన పడినటువంటి శ్రమలు వర్ణనాతీతం అండి. మనిషి అన్నవాడు ఎవడు భరించలేడవి. కొరడాలతో కొట్టబడి ఆ శరీరం చీల్చబడి ఆయన కాల్చిన ప్రతి రక్తపు బొట్టుకు సమాధానం చెప్పాలి మనం. ప్రతి ఆదివారం సంఘానికి వచ్చి రొట్టె ద్రాక్షారసం తీసుకొని ఆయన వలె సువార్త ప్రకటన చేయాలి. ఆయన వలె అనేకుల ఆత్మలను రక్షించాలి. అదేనండి నిజమైన క్రిస్టమస్. దేవుడికి సంతోషాన్ని కలిగించే క్రిస్టమస్ అది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటికైనా మారదాం, సంఘానికి వద్దాం, క్రమంగా సంఘానికి వద్దాం, సంఘ అభివృద్ధిలో పాల్గొందాం, క్రీస్తు రాజ్య విస్తరణలో పాలు పంచుకుందాం. అలా చేస్తేనే దేవునికి నిజమైన క్రిస్టమస్ మనం చేసినట్లు. క్రిస్టమస్కు అర్థం అదే.